ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు కింగ్ మేకర్ గా మారారు. పవన్ కళ్యాణ్ కు హోమ్ మినిస్టర్ పదవి, పిఠాపురం ప్రజలకు జాక్పాట్. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఏంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి లక్క మారింది. గత 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన చెమటోడ్చి పనిచేశారు. 2 సార్లు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రజల తనని ఆదరించకపోయినా రాజకీయాల నుంచి వెనక్కి తగ్గలేదు. ఓపికతో ఎదురు చూశాడు, ధైర్యంతో పోరాడాడు. చివరికి మూడోసారి ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ విజయం సాధించారు. అయితే బీజేపీ టీడీపీతో కలిసి కూటమిగా జనసేనను పోటీకి దింపారు పవన్ కళ్యాణ్. ఏపీ వ్యాప్తంగా మొత్తం 21 స్థానాల్లో బరిలోకి దిగారు. అయితే పవన్ గత ఎన్నికల్లో పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటే వచ్చింది. కానీ ఈసారి జనసేన ఏకంగా 15కు పైగా స్థానాల్లో గెలుపు దిశగా పరుగులు తీసి చివరికి 21 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ కు కీలక పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ ను ఏకంగా డిప్యూటీ సీఎం అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఆయనకు హోమ్ మినిస్టర్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ కు 2 కీలక పదవులతో రావడంతో ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పిఠాపురానికి భారీగా చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ వాతావరణం చూస్తే చాలా కోలాహలంగా కనిపిస్తుంది. పిఠాపురం అంతా జన సైనికుల హడావుడి వాతావరణం కనిపిస్తుంది. ఇక పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపొందడం, కూటమిలో అధికారంలోకి రావడంతో తమ నియోజకవర్గం కూడా జాక్పాట్ కొట్టిందని భావిస్తున్నారు. పిఠాపురం మరింత అభివృద్ధి చెందుతుందని అక్కడి ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిచిన సందర్భంగా ఇప్పుడు పవన్ డిప్యూటీ సీఎం అయితే పిఠాపురంపై ప్రత్యేక దృష్టి పెడతారని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని అక్కడ జనం భావిస్తున్నారు.